వైసీపీ పాలనలో మరణశయ్యపై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు. 18 నెలల పాలనలో కూటమి సాధించిన విజయాలను, ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కాల్వ వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90% అమలు చేసిన ప్రభుత్వం కూటమి అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు తలమానికాలైన పోలవరం, అమరావతి పనులు కూటమి పాలనలో పుంజుకుంటున్నాయన్నారు కాల్వ. ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు పోటీ పడుతున్నారన్నారు. విశాఖలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు ఖరారైన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. 50,000 కోట్ల రూపాయలు 17 నెలల కాలంలో ఒక్క సంక్షేమం పెన్షన్లపైనే ఖర్చు చేసిన గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రాయదుర్గం నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన గుమ్మగట్ట మండలంలో ఉన్నాం. మనం గుమ్మగట్ట మండలంలోనే బీటీపీ కాకుండా బీటీపీలో దాదాపు 70-80 లక్షల రూపాయల పనులు చేశాం. మళ్ళా కోటి చిల్లర పనులు ఇప్పుడు చేయబోతా ఉన్నాం. 14.5 కోట్ల రూపాయలు గ్రామాల్లో రహదారులకు, భవనాలకు ఖర్చు చేస్తూ ఉన్నాం. కొన్ని పూర్తయ్యాయి, కొన్ని ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇందులో సిమెంట్ రోడ్లు, అట్లాగే మురుగునీటి కాలువలు, వీటితో పాటు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు అత్యధికమైన ప్రాధాన్యం ఇస్తూ నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చే నిధులు, ఉపాధి హామీ కింద కొంత డబ్బులు, ఇవన్నీ జత చేసి పెద్ద ఎత్తున ఈరోజు గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు, శాశ్వత భవనాలను నిర్మిస్తాం.